నెల్లూరు జిల్లాలో మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు పంట దిగుబడి తగ్గిపోగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన మామిడితో సరఫరా పెరిగింది. ఫలితంగా ధర పతనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం, కందుకూరు, కొండాపురం మండలాల్లో మామిడి తోటలున్నాయి. 10 రోజుల క్రితం టన్ను మామిడి ధర 50,000 వరకు పలికింది. అకాల వర్షాలతో కాయ రాలిపోవడంతో పాటు పురుగు పట్టింది. దీంతో 10 రోజులుగా మార్కెట్లో మామిడి ధరలు పూర్తిగా పతనమయ్యాయి. నెల్లూరు, కావలి, కందుకూరు మార్కెట్లకు తీసుకెళ్లినా వ్యాపారులు దోచుకుంటున్నారే తప్ప ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో బాగుంది. అప్పుడు బాక్స్ వచ్చి 7 రూపాయలు 900 నుంచి 1100 దాకా వస్తుంది. ఇప్పుడు తైరా మరి 400 నుంచి 500 మార్కెట్. ఎకరాకు వచ్చి 70 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మామిడికి ఎకరాకు వస్తుంది 10 టన్నులు వస్తుంది. దిగుబడి బాగున్నది, రాబడలేదు. ఇంత అభిమానం ఎప్పుడు లేదు. ఈ వర్షాలు పడి అకాల వర్షాల వల్ల చాలా దారుణం. రైతు స్వయం అమ్ముకుంటే 10 రూపాయలు మిగులుతున్నాయి. అదే మామూలుగా డీలర్ల చేతికి వెళ్తే కాస్త తక్కువగానే ఉంటుంది. రైతులకే అంత ఆశాజనకంగా ఏం లేదు. రైతులు కొద్దిగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ కానీ, మందులు కానీ, రైతుల కూలీలు అన్ని రకాలుగా చూసినా రైతులకి కాస్త ఖర్చులు బాగా ఎక్కువ అవుతానే ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు మామిడి ఎగుమతి చేస్తారు. గతేడాది టన్ను 1,00,000 రూపాయల వరకు ధర పలికింది. ఈసారి అనూహ్యంగా ధర పడిపోయిందని రైతులు చెబుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందంటున్నారు. ఏడేం బాగలేదు సార్. ఈ వాన కురిసి బాగా కాయలు దెబ్బ తగిలినాయి. మేము దాదాపు 70-80 ఎకరాలు కొన్నాం. కౌలు ఎకరానికి 40,000-50,000 పడుద్ది. మనం మందులు కొట్టుకోవాలి కదా, మందులు సత్వ అవన్నీ మళ్ళీ ఒక 50,000. పై మార్కెట్ వచ్చిందని మేము కొనుక్కున్నాం. కాయలు తక్కువగా ఉన్నాయి. 40,000 లెక్కలో కొన్నాము. ఇప్పుడు 20,000 పడుతున్నాయి టన్ను. ఈ రోజు 20,000 లాస్. 10 రోజుల నుంచి రేటు తగ్గిపోయింది. ఆందోళనగా ఉంది మామిడికాయల వ్యాపారాన్ని గురించి. కొనేటప్పుడు ఏమో లేవు అని 35-40 రూపాయలు దాకా కొన్నాం. ఖర్చులతో 50 రూపాయలు దాకా పడ్డాయి. ఇప్పుడేమో వర్షాలు ఎక్కువై 20-25 రూపాయలు చేతికి వస్తున్నాయి. లాస్ ఎక్కువ వస్తుంది. సరుకు ఈ వర్షాల వల్ల డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. వర్షం లేకుండా ఉంటే ఎన్నాలైనా మామిడికాయలు ఉంటాయి. ఈ వర్షం పడేలకి ఆ తొడిని చుట్టూ నీళ్లు చేరేది. ఆ తొడిని కాడి మెతకిచ్చి పచ్చికాయ పడిపోద్ది. 3 రోజులు పడి ఈ రోజే పడిపోద్ది. అవన్నీ ఒకేసారి మార్కెట్కి వచ్చేలాగే మార్కెట్ డౌన్ అయింది. దానివల్ల కొన్ని అమ్మకుండానే కూడా పరబోసే పరిస్థితి వస్తుంది సాయంత్రానికి. నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలకు చెందిన రైతులు మామిడిని నెల్లూరు పెద్ద మార్కెట్కు తీసుకొచ్చి హోల్సేల్ వ్యాపారులకు అమ్ముతుంటారు. ఈసారి రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. 100 ఎకరాలు లీజు తీసుకోండా నేను. ఈ తోతాపురి అయితే 3 రూపాయలు 4 రూపాయలు నడుస్తుంది మార్కెట్. ఏం డబ్బులు వస్తాయి? చాలా ఇబ్బందిగా ఉంది రైతుల పరిస్థితి. ఇప్పుడు చూడలేదు నేను 30 సంవత్సరాల నుంచి ఇట్లా మార్కెట్ ఇంత డౌన్ అవ్వద్దని చెప్పి. కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్ లేదు, వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలు. దాని దెబ్బ తోటలోనే కాయ దెబ్బతింటుంది, పురుగు పడుతుంది. మార్కెట్కి మనుషులు రావట్లేదు. నెల్లూరు నుంచి కాదు, మన ఉలవపాడు నుంచి ఆల్ ఓవర్ ఇండియా పోతుంది. ఉలవపాడు సరికే పురుగు వచ్చేస్తుందని ఎక్స్పోర్ట్ లేదు. అదంతా ఇక్కడ పడుతుంది. చిట్టూరు, రాజంపేట, చిత్తూరు సరుకు కూడా నెల్లూరుకు వస్తుంది. ఎక్కువ సరుకు వచ్చినప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది, మార్కెట్ ప్రైస్ తగ్గిపోతుంది. వచ్చిన వ్యాపారస్తులు ఏ రేట్ అడిగితే ఆ రేటుకి అమ్ముకొని పోవాల్సి వస్తుంది. మంచి కాయలు వాళ్ళకి ఒక బాక్స్ 400-500 లాస్ అయిపోతుంది. మనకి మహారాష్ట్ర, ఢిల్లీ అన్ని దగ్గరకు పోతాయి. పచ్చికాయలు నుంచి వాళ్ళు వేసుకొని పోతారు, ఆడ మాగేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. ఇక్కడి నుంచి ఈ క్లైమేట్కి ఫుల్ డౌన్ అయిపోయి కొనేవాళ్ళు లేరు. వాళ్ళు వచ్చి కొనేంత వరకు చెట్లు కాయలు ఆగవు. ఈసారి మంచి దెబ్బ వీళ్ళకి.